మీరు మీ బిడ్డలకి మీ శక్తికి తగ్గట్లుగా ఇస్తారు. దేవుడు ఆయన బిడ్డలకి ఆయన శక్తికి తగ్గట్లుగా ఇస్తాడు. యెషయా 58:14 ఆగస్టు నెల 2026 ఈ నెల వాగ్దానముగా మనం చదువుకుందాం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవాది దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఉన్నతమైన స్థలముల పైన నిన్ను ఎక్కిస్తానని, నిన్ను ఆనందముతో నింపుతానని చెప్తూ దేవుడు మాట ఇస్తున్నాను. నువ్వు ఆనందముతో ఆమె నింపబడుతావు, యెహోవా యందు నువ్వు ఆనందిస్తావు, దేశం యొక్క ఉన్నతమైన స్థలముల పైన నువ్వు ఎక్కుతావని, మాత్రమే కాదు నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నమ్మే వాళ్ళు ఒకసారి ఆమెన్ చెప్పండి. నా జీవితంలో ఇది జరుగునుగాక అని చెప్పండి. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు నమ్మాలి. దేవుడు ఎప్పుడైనా కానీ ఆయన మాటలు మనం వినినప్పుడు, ఆయన మాటల ప్రకారంగా మనం బ్రతికినప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతికినప్పుడు మనల్ని సంతోషంగా ఉంచుతున్నాడు. మీరు నేను ఎప్పుడైతే దేవుని మాటల ప్రకారంగా నడుచుకుంటున్నామో, మీరు నేను ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటున్నామో, మీరు నేను ఎప్పుడైతే విశ్రాంతి దినాన్ని గణపరుస్తున్నామో, మీరు నేను ఎప్పుడైతే దేవుని ప్రమాణాలను, దేవుని ఆజ్ఞలను మనం గణపరుస్తున్నామో, దేవుడు మనల్ని సంతోషముగా ఉంచుతా ఉన్నాడు. ఆనందాన్ని, ఉల్లాసాన్ని దేవుడు మనకు కలగజేస్తూ ఉన్నాడు. ప్రార్థనకు సమయాన్ని ఇవ్వండి, దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. బైబిల్ చదవడానికి సమయాన్ని ఇవ్వండి, దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మీకు ఏదైతే దేవునికి మీరు దగ్గర అవుతున్నారో, దేవుడు కూడా మనకు దగ్గర అవుతాడు. ఎప్పుడెప్పుడు దేవునికి మనం దగ్గర అవుతున్నామో అప్పుడప్పుడు దేవుడు మనకు దగ్గరయ్యి మనకు కావలసిన భూ సంబంధమైన, పర సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి మనల్ని ఆనందింపజేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీవు యెహోవా యందు ఆనందించెదవు. హల్లెలూయా. యెహోవా యందు నువ్వు ఆనందించెదవు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆమేన్. యోబు గ్రంథంలో ఒక మాట ఇలాగుంటది, 22:26 యోబులు అంటాడు ఏంటంట, సర్వశక్తిని యందు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. ఎప్పుడైతే మనము దేవుని తట్టు ముఖాన్ని ఎత్తుకుంటున్నామో అప్పుడు తప్పకుండా మన ఆనందముతోనే ఉంటాం. మీకు ఎంత దుఃఖమైనా ఉండొచ్చండి, మీకు ఎన్ని బాధలైనా ఉండొచ్చు, ఎంత ఏడుపైనా ఉండొచ్చు, ఎంత సమస్యలైనా ఉండొచ్చు, ఎంత కష్టమైనా ఉండవచ్చు, ఆ దేవుని దగ్గరికి వచ్చి ఒక్క చుక్క కన్నీరు విడిచి, నాయనా తండ్రి అని కాళ్ళు పట్టుకోండి, ఆ పాదాల చెంత కూర్చోండి. దేవుడు అంటాడు, నానా నీ దుఃఖము సంతోషముగా మారును. హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నవాన్ని ఏడుస్తూనే ఉండండి అని చెప్పడు, ఏడుస్తూ ఉండమని చెప్పడు. ఆకలితో ఉన్నవానికి ఆహారం పెట్టే దేవుడు, వస్త్రహీనులకు వస్త్రాన్ని ఇచ్చే దేవుడు, ఆహారాన్ని ఇచ్చే దేవుడు. ఒక దగ్గర అంటాడు, యెషయా 61లో చెప్తాడు, యెషయా 61లో ఒక అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుట, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. ఆమె ఏంటిదంట, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. దుఃఖించే వారిని
వాళ్ళ దుఃఖము చెప్తున్నాడు, నీ దుఃఖము సంతోషముగా మారును. చెరలోనున్న వారికి చెప్తా ఉన్నాడు, నీ చెర నుండి బంధ విముక్తి కలుగును. వస్త్రహీనులకు చెప్తున్నాడు, నీకేంటిది, నీకు వస్త్రమునిస్తాను, ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తానని చెప్తా ఉన్నాడు. అక్కడ చెప్తా ఉన్నాడు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాను. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నీతి అను మస్తకి వృక్షములను అక్కడ ఏం చేస్తాడంట, యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడును అని చెప్తున్నాడు. నీ పేరు మారుస్తాడంట. ఏడుస్తూ ఉంటే ఏడ్చే పేరు మారుస్తున్నాడు, ఏడ్చే స్థలాన్ని మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఎప్పుడు సంతోషముగా ఉండడమే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 8వ నెలలో, 8 అంటే పరిచర్య, ఈ 8వ నెలలో దేవుని పని చేస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని యొక్క సన్నిధికి వస్తూ, ఆజ్ఞలు పాటిస్తూ పరిశుద్ధముగా ఎవడైతే బ్రతుకుతున్నారో వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఆమేన్. యెషయాలో 1:19 చదవండి తొందరగా. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారని చెప్పి ఆ వాక్యం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. అంటే ఏం చేయాలంట, ఆయన మాట వినాలి. ఏం చేయాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మనము అనుభవిస్తాము. ఇప్పుడు ఆయన మాట వినకపోతే, చర్చీలకు ఆజ్ఞలు పాటించకపోతే, పరిశుద్ధ జీవితం చేయకపోతే, దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? కరువు కలుగుతుంది, నష్టం కలుగుతుంది. ఆయన చెప్తున్నారు అక్కడ, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. ఒక మాట చెప్పనా, మనమందరం దేవుని బిడ్డలమండి. దేవుని బిడ్డలంటే వారసులు. మీరు మీ బిడ్డలకి ఏమేమి చేస్తున్నారు? మనము మన బిడ్డలకి చదువు, మనం చదవకపోయినా మన బిడ్డలు మంచిగా చదవాలి. మనకి ఇల్లు లేకపోయినా నా బిడ్డలకు మంచి ఇల్లు కావాలి. మనకి ఆస్తి పొలము లేకపోయినా మన పిల్లలకు మంచి ఆస్తి, మంచి పొలము కావాలి. మనకు వాహనాలు, బండ్లు లేకపోయినా అప్పు చేసైనా పిల్లలకు వాహనాలు కొనియాలి. మనం అనుకుంటున్నామా లేదా? మనము మన పిల్లలకి ఏం చేస్తున్నాం? మంచి ఈవులను ఇస్తూ ఉన్నాం. వాక్యం చెప్తుంది, చెడ్డవారైన మీరు మీ బిడ్డలకు మంచి ఈవులను ఇచ్చినప్పుడు ఆయన ఎవరైనా, పరమ తండ్రినైనా నేను ఇంకా ఎక్కువగా ఇచ్చుట అధిక నిశ్చయం కాదా? మీరే చేశారు, కానీ నా బిడ్డలకి నేను చేయనా? చేపను అడిగితే పామునిస్తానా? రొట్టెను అడిగితే రాతినిస్తానా? అంటే అర్థం ఏంటి? మీరు ఇచ్చిన దానికన్నా నేను ఎక్కుస్తా. మనుషులైన మీరు, పురుగు వంటి యాకోబు అయినా మీరు మీ బిడ్డలకు ఏదైతే ఇస్తున్నారో అంతకంటే నా బిడ్డలకు నేను ఇస్తాను. ఏమిస్తాడైనా? హలో, మీరు మీ బిడ్డలకు మీ శక్తికి తగ్గట్టుగా ఇస్తారు. దేవుడు చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థం చేసుకోండి, మీరు మీ బిడ్డలకి మీ శక్తికి తగ్గట్లుగా ఇస్తారు. దేవుడు ఆయన బిడ్డలకి ఆయన శక్తికి తగ్గట్లుగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఎవరితోనో సూటిగా ఆయన ప్రవచన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మీ బిడ్డలకి మీ శక్తి కొలది ఇస్తారు, నేను నా బిడ్డలకి నా శక్తి కొలది ఇస్తాను. ఆయన శక్తి ఏంటి?
హల్లెలూయా. సర్వశక్తివంతుడు ఆయన. చెప్పండి, సర్వశక్తివంతుడు. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సర్వ సంపదల గని ఆయన, సకాల ఆమేన్ ఆశీర్వాదాలకు కారణభూతుడు. ఆకాశము క్రింద భూమికి పైన సమస్తము చేయగల దేవుడు. ఆయన బిడ్డలు కొరతలో ఉంటే, ఆయన బిడ్డలు కన్నీటితో ఉంటే, ఆయన బిడ్డలు దుఃఖముతో ఉంటే, ఆయన బిడ్డలు వేదనతో ఉంటే, ఆయన బిడ్డలు కొరతతో ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. నా మాట వినండి బిడ్డ, నా మాట వినండి, నేను మీకు ఇస్తానంటున్నాడు. నా మాట వినండి, నాకున్న స్వాస్థ్యమును అనుభవించుటకు మీకు అధికారం ఇస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నీవు యెహోవా యందు ఆనందించదవు, భూమి యొక్క ఉన్నతమైన స్థలములను ఎక్కుదవు, యాకోబు యొక్క స్వాస్థ్యమును అనుభవించదవని ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండములో 33:29 అంటాడు. ద్వితీయోపదేశ కాండము 33:29 ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. తర్వాత అంటాడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా ఆమేన్ అక్కడ వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. అక్కడ చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఏవాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నిన్ను రక్షించాడు, యెహోవా నిన్ను కాపాడాడు, యెహోవా నీకు ఆనందం ఇచ్చాడు, యెహోవా నీకు సంతోషం ఇచ్చాడు. నిన్ను పోలిన వాడెవడి భూమిలో? నీకున్న సంతోషము, నీకున్న ఆనందమును చూసి శత్రువులు సిగ్గుతో ఈ నెలలో తలదించుకుంటారు. ఆమేన్. నీకున్న సంతోషము, నీకున్న ఆనందము, నీకున్న సమృద్ధిని చూసి కుళ్ళుకుంటారంట, కుళ్ళుకుంటారు, తలదించుకుంటాడు శత్రువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలో కూడా ఒక మాట ఇలాగుంటది. 105వ కీర్తనలో మనం గమనించినట్లయితే, ప్రియా దేవుని బిడ్డ, అక్కడ అద్భుతంగా వ్రాయబడ్డ ఒక మాట నేను చదువుతాను. 105లో 9, 10, 11 చెప్తాడు. ఏమన్నాడు అక్కడ? ఇస్సాకుతో తాను ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకుంటాడు. వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి ఉన్నాడు. ఒక గొప్ప ప్రవచనాన్ని, ఒక గొప్ప వాగ్దానాన్ని ఈ యొక్క మొదటి రోజు దేవుడిని పక్షమును విడుదల చేస్తూ ఉన్నాడు. ఇస్సాకుకు ఏదైతే వాగ్దానం చేశానో, ఏంటంట? ఇస్సాకుతో చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. అబ్రహాముతో చేశాడు వాగ్దానము. హల్లెలూయా. అబ్రహాముతో చేసిన వాగ్దానము, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, భూమిలో నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. ఇస్సాకు విషయానికి వచ్చేటప్పుడు ఇదే వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి రాత్రి ఆమె వాగ్దానాన్ని నీ విషయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీ అబ్రహామైనా నీ పితరునికి ఏ వాగ్దానము చేశాడో, ఇస్సాకు అయినా నీ పితరునికి ఏ వాగ్దానము చేశాడో, నీ గర్భములో నుండి రాజులు పుట్టుకొని వస్తారని చెప్పిన వాగ్దానము. హల్లెలూయా. రాజులు పుట్టుకొని వచ్చారు. యాకోబు గర్భములో రాజులు పుట్టుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 మంది 12 గోత్రాలకు అధికారులుగా మారిపోయారు. హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము
ఇస్సాకు యొక్క కాలములో, యాకోబు యొక్క కాలములో, ఈ రోజు నీ కాలములో, నా కాలములో అది నెరవేర్చబడుతా ఉన్నది. నీకు దేవుడు ఈరోజు ఆనందమునిస్తా ఉన్నాడు, సంతోషమునిస్తా ఉన్నాడు. కిందివాడిగా కాకుండా పైవాడిగా చేస్తా ఉన్నాడు. దుఃఖించే దుఃఖాన్ని పోగొడుతున్నాడు, నీ వ్యాధిని పోగొడుతున్నాడు, అవిశ్వాసాన్ని పోగొడుతున్నాడు, అసమాధానాన్ని పోగొడుతున్నాడు, నీకు సమాధానం ఇస్తున్నాడు, సంతోషం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ 8వ నెలలో నీ సరిహద్దులను విశాలము చేస్తా ఉన్నాడు. నీ సరిహద్దులు విశాలమవుతా ఉన్నాయి. ప్రార్థన సరిహద్దులు విశాలమవుతా ఉన్నాయి. నీ ఇంటి కుటుంబ సరిహద్దులు విశాలమవుతా ఉన్నాయి. ఎవరికో ఉద్యోగ సరిహద్దులు విశాలమవుతా ఉన్నాయి. ఉద్యోగ విషయములో, వ్యాపార విషయములో దేవుడు ఈ నెలలో మంచి ఉద్యోగంలో నిన్ను పెడతాడు, మంచి వ్యాపారములో నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగుని గాక, దేవునికి మహిమ కలుగుని గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:4 మనం చూసేటప్పుడు దేవుడు చెప్తాడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అంటాడు. ఎల్లప్పుడూ దేవునిలో ఆనందముగా ఉండడానికి ప్రభువు నన్ను పిలిచి ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే, దుఃఖముతో ఉంటే, బాధతో ఉంటే ఈ మార్గం అవసరం లేదు. ఎప్పుడు ఏడుస్తూ ఉండడానికి, ఎప్పుడు దుఃఖముతో ఉండడానికి, ఎప్పుడు బాధతో ఉండడానికి ఈ పరిశుద్ధ మార్గం అవసరం లేదు. ఈ యేసయ్య మార్గం అవసరం లేదు. యేసయ్య మార్గములో వచ్చేవాడు దుఃఖాన్ని మర్చిపోవాలి, వేదన మర్చిపోవాలి, కష్టాన్ని మర్చిపోవాలి, కన్నీటిని మర్చిపోవాలి. ఎప్పుడు ఆనందముతోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుని గాక, దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఆమేన్. దేవుని మహిమగా ఆమేన్. స్తోత్రం కలుగుని గాక. 37వ కీర్తనలో 4వ వచనంలో చెప్తాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను నెరవేర్చును. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మన హృదయ వాంఛలను, మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క కార్యములను ప్రభువు నెరవేర్చి ఈ యొక్క క్రొత్త నెలలో క్రొత్త ఆశీర్వాదాలతో ఆయన మనల్ని నడిపించునుగాక. కాబట్టి ఈ యొక్క నెలలో దేవుడు మనకిస్తున్న ఆ యొక్క వాగ్దానాన్ని మీరు ఒకసారి అండర్లైన్ చేసుకొని చక్కగా వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా మీరు చదవండి. ఆ వాగ్దానం ఏమై ఉన్నది? నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుని మాట చక్కగా వింటూ నువ్వు నడుచుకుంటే, ఆజ్ఞలు పాటిస్తూ నువ్వు నడుచుకుంటే, విశ్రాంతి దినమును చక్కగా నువ్వు ఆచరిస్తే దేవుడు నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి లోబడండి, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. మనమందరము ఆశీర్వదకరంగా ఉండాలంటే దేవునికి లోబడదాం. రోజు ప్రార్థన చేయండి, రోజు బైబిల్ చదవండి, రోజు దేవునికి స్తుతి పాటలు పాడండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఘనపరచునుగాక. ఈ వాక్యాన్ని వింటున్న అందరూ కూడా తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ నామానికి మహిమగా ఈ యొక్క 8వ నెలలో మీరు ఇచ్చిన 58:14 యెషయా గ్రంథాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మేము ఎల్లప్పుడూ ఆనందముతో సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటా ఉన్నారు. మీ యొక్క కృప కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము. అనుదినము కూడా తండ్రి మీ ఆశీర్వాదాలు పొందుకొని మీ దీవెనలతో మేము ఉండడానికి సహాయం చేయండి. మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్న వందనాలు. ఇదిగో తన ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ, యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ మీ దీవించి ఆశీర్వదించి సమృద్ధినివ్వండి. గొప్పగా ఎల్లప్పుడూ ఆనందముతో సంతోషముతో, అప్పులు లేకుండా, వ్యాధులు లేకుండా, కష్టాలు కన్నీరు దుఃఖం లేకుండా, ఏ విధమైన ప్రభా సమస్యలు లేకుండా, ప్రభా సంతోషముతో ఆనందముతో సమృద్ధిగా బ్రతుకుటకు సహాయము చేయండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడని చెప్పబడ్డట్లుగా ఆ విధంగా మేము బ్రతుకుటకు సహాయము చేయి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.